చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోటి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కేవలం 5 సంవత్సరాల కాలంలోనే 17 మెడికల్ కాలేజీలు ఏకకాలంలో మంజూరు చేశారు. చాలా వరకు అన్ని మెడికల్ కాలేజీలు పూర్తి చేశాం. కేవలం 5,000 కోట్లు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీ పూర్తవుతాయి. 1,00,000 కోట్లు ప్రాపర్టీ రాష్ట్రానికి వస్తుంది. ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసి పేదలకు చదువుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన విద్యార్థులకు అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని సీట్లు ఇస్తారు. డాక్టర్ కోర్సులు పూర్తి చేసుకుని వాళ్ళ రాష్ట్రాలకు, దేశాలకు వెళ్తారు. ఇలాంటి డాక్టర్లతో మనకు ఉపయోగపడే పరిస్థితి లేదు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదని వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ నెల 12వ తేదీ అన్ని నియోజకవర్గాల్లో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహిస్తాం. స్వీకరించిన కోటి సంతకాలు గవర్నర్ గారికి సమర్పిస్తాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో ఈ కోటి సంతకాల ఉద్యమం 12వ తేదీ జరగబోతోంది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీకంతా కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేవలం 5 సంవత్సరాల కాలంలోనే 17 మెడికల్ కాలేజీలు ఏకకాలంలో మంజూరు చేసి చాలా వరకు పూర్తి చేసి కేవలం 5,000 కోట్లు పూర్తి చేస్తే ఖర్చు పెడితే ఆ 17 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అవుతాయి. అది రాష్ట్రానికి 1,00,000 కోట్ల ప్రాపర్టీగా రాష్ట్రానికి వస్తుంది. మరి అలాంటివన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకంతా కూడా దారాదత్తం చేసి అక్కడ పేదలు చదువుకునేదానికి అవకాశం లేకుండా చేసి ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారో అలాంటి వారికి అంతా కూడా సీట్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళు పూర్తి చేసినాక డాక్టర్ కోర్సు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ రాష్ట్రాలకు వెళ్తారు లేదా వాళ్ళ దేశాలకు వెళ్తారు తప్ప ఇక్కడ మనకు ఉపయోగపడే పరిస్థితి లేదు. అంచేత దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 12వ తేదీ జిల్లా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లోను, ఆ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్, ఆ తర్వాత గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలన్నీ కూడా సమర్పించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను.